Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will see an important topic like what is operating system, what are its functions. See, operating system is an interface between user and hardware. That is what we have written in the first line. See, example, if you are having a system, if you are a user, see, in order to tell something to your computer, the language that we know, like English, Hindi, Urdu, Telugu, whatever the language that we people know, that will not be understandable by your computer, and the instructions that will understandable by the computer will not be known by the user. So in order to make them communicate, we need a common platform. That common platform is nothing but your ఆపరేటింగ్ సిస్టమ్. ఏం లేదు బెటర్, రెండు డివైస్లు ఒకదానికొకటి కమ్యూనికేట్ కావాలి అంటే కామన్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఆ కామన్ ప్లాట్ఫామ్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం ఇక్కడ. అంటే యూజర్ అంటే మనము, అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, మీ కంప్యూటర్ కాంపోనెంట్స్ ఏదైనా సిపియూ, మానిటర్ ఏవైతే మీరు పనిచేస్తున్నారో వాటి ఆ రెండుకి కామన్గా అంటే కామన్ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు కమ్యూనికేట్ కావడానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మనం ఇద్దరం ఇక్కడ కమ్యూనికేట్ కాగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ యూట్యూబ్. అలాగే మన యూజర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్కి అండ్ యూజర్కి కామన్ ప్లాట్ఫామ్ ఏముంటుంది కమ్యూనికేట్ కావడానికి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటన్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అ ఇంటర్మీడియటరీ బిట్వీన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ యూజర్, విచ్ మేనేజెస్ అండ్ కోఆర్డినేట్స్ ఆల్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్. వాటిని కోఆర్డినేట్ చేసి ఎట్లా వర్క్ చేయాలనేది అది చూపిస్తుందండి. అండ్ ఇక్కడ మనకు వీటి ఫంక్షన్స్ ఏముంటాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ద ఫస్ట్ ఫంక్షన్ దట్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఇస్ రీసోర్స్ మేనేజ్మెంట్. కంప్యూటర్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రీసోర్స్ మేనేజర్గా పనిచేస్తుందండి. రీసోర్సెస్ అంటే రీసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ మెమొరీ, ప్రాసెస్, ఇవన్నీ కూడా ఎవరికి ఎప్పుడు మనకు ప్రాసెసర్ ఇవ్వాలి, లైక్ ఎవరికి కీబోర్డ్ ఇవ్వాలి, ఎవరికి స్పీకర్ ఇవ్వాలి, ఇవన్నీ రీసోర్సెస్. కంప్యూటర్లో ఉన్న డేటా కూడా ఒక రీసోర్స్ అవుతుంది. ఆ రీసోర్స్ని ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఏ ప్రోగ్రామ్కి ఇవ్వాలి, ఎంత మెమొరీ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా రీసోర్స్ మేనేజర్ కింద మన ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే మెమొరీ మేనేజ్మెంట్. మీరు మెమొరీని ఎలా మేనేజ్ చేస్తారు అంటే OS allocates and manages the computer's memory, decides which program has to access the memory and how much it should access. ఎంత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనేది మాకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే ప్రాసెసర్ మేనేజ్మెంట్. ఏ ప్రోగ్రామ్కి, ఏ ఇన్స్ట్రక్షన్స్కి మనం ప్రాసెసర్ని అసైన్ చేయాలి అండ్ ఏ ప్రాసెసర్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ నుంచి మనం ఆ ప్రాసెసర్ని తీసుకోవాలి, గెట్ బ్యాక్ చేసుకోవాలి అనేది మనం ప్రాసెసర్ మేనేజ్మెంట్ కింద చదువుతామండి. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ which controls the execution of the program and assigns the processor in order to execute them on the system, in order to make a sufficient usage of CPUని ఖాళీగా ఉంచకుండా ఎప్పటికప్పుడు దానికి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఏ ప్రోగ్రామ్కి ప్రాసెసర్ ఇవ్వాలి, ఏ ప్రోగ్రామ్కి ప్రాసెసర్ తీసుకోవాలి అనేది మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫంక్షన్గా చెప్పుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ డివైస్ మేనేజ్మెంట్. ఏవైతే డివైజెస్ మనం ఇన్పుట్ అవుట్పుట్స్ అని చదువుకుంటున్నామో అన్ని డివైజెస్ని మనం సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం కదా. సో ఏ డివైస్ని మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఇవ్వాలి, ఏ డివైస్ని మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి అసైన్ చేయాలి అనేది మనకు డివైస్ మేనేజ్మెంట్లో ఒక ఫంక్షన్ లాగా చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ప్రింటర్ అవసరం ఉంటుంది. లేదు మీరు ఇన్పుట్ ఇస్తున్నారు సిస్టమ్కి, కీబోర్డ్ అవసరం అవుతుంది. లేకపోతే ఏదైనా ఒక డేటాని స్టోర్ చేస్తున్నారు, అక్కడ స్టోరేజ్ డివైస్ అవసరం అవుతుంది. అట్లా మీ ఫంక్షన్ని బట్టి మీకు ఏ డివైస్ని అసైన్ చేయాలి అనేది ఇక్కడ మనకు పాయింట్ అవుతుందండి. అండ్ దెన్ నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎట్లా మీరు ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు, మీరు స్టోర్ చేసే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏ డైరెక్టరీలో ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ని స్టోర్ చేయాలనుకుంటున్నారు, డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది మనకు ఫైల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా మనకు రీసోర్స్ మేనేజర్ అనే ఒక పర్టికులర్ ఒక రోల్ని తీసుకొని మన ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చేస్తుంది. సెకండ్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ఇంటర్ఫేస్. నేను ఇంతకుముందే చెప్పానంటే మనకు ఒక సిస్టమ్ ఉంది, మనం ఉన్నాం, యూజర్ ఉన్నాం. అయితే వీళ్ళిద్దరు కామన్ ప్లాట్ఫామ్ మనం ఏం యూజ్ చేస్తున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్. కాకపోతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ అనేది అవసరం అవుతుంది. మనం ఎగ్జాంపుల్కి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తాం, అయితే అక్కడ ఐకాన్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తున్నాం, మనకు ఐకాన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, మనం ఓపెన్ చేస్తాం. ఇవి రెండు కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఇవి రెండు కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అట్లానే మీరు డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేర్చుకుని ఉంటారు, లేదా కమాండ్ ప్రాంప్ట్లో మనం చూస్తాం బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఉంటుంది, అక్కడ నుంచి మనం కమ్యూనికేట్ అవుతాం. అంటే సిస్టమ్కి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీరు ఈ ఇంటర్ఫేస్ నుంచి చెప్తారు. బట్ కమాండ్స్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. అక్కడెక్కడ కూడా మనకు బొమ్మలు అంటే గ్రాఫిక్స్ థింగ్స్ కనిపించవు, అంటే ఇమేజెస్ కనిపించవు, వీడియోస్ కనిపించవు. ఓన్లీ కమాండ్స్ని యూజ్ చేసి మనం ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసి ఉంటాం. ఆ కమాండ్స్ని యూజ్ చేసి మీరు కమ్యూనికేట్ అవుతారు.
సో 2 రకాల ఇంటర్ఫేసెస్ ఉంటాయండి. ఒకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఒకటి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్లో ఇమేజెస్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, క్లిక్స్ ఉంటాయి. మనకి మనం అప్లికేషన్స్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ప్రతి ఆపరేషన్కి కూడా మీరు కమాండ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఏ ప్రోగ్రామ్ మీద మీరు క్లిక్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ని లోడ్ చేయాలి ర్యామ్లోకి, ఆ ర్యామ్లోకి వచ్చిన ప్రోగ్రామ్ని ప్రాసెసర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎగ్జిక్యూషన్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఒక పార్ట్ అండి. ఓఎస్ లోడ్స్ ద ప్రోగ్రామ్ ఇన్ టు ద మెమరీ అండ్ మేనేజెస్ దేర్ ఎగ్జిక్యూషన్, ఎన్ష్యూర్స్ దట్ ద ప్రోగ్రామ్ రన్స్ కరెక్ట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇక్కడ మనకు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం రన్ అవుతూ ఉంటాయండి. సో అట్లా మీరు రన్ చేస్తున్నప్పుడు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు రన్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు స్కిప్ అవుతుంది, మనకు రీసోర్సెస్ ఏం అవసరమైతే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి అది అలొకేట్ చేస్తున్నామా లేదా, అవన్నీ కూడా మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్గా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ కేర్ దట్ హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ రన్నింగ్ అండ్ కంకరెంట్లీ వెదర్ వీ కెన్ రన్ ఆర్ నాట్, వాట్ ఆర్ ద రిసోర్సెస్ దట్ దే నీడ్, ఇవన్నీ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ టేక్ కేర్ చేస్తుంది. అండ్ దెన్ సెక్యూరిటీ కంట్రోల్ చేస్తుందండి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. జనరల్గా మనం ఏదైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ యూజ్ చేసే వాళ్ళు చూసుంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని డినై చేసి అంటే మనం ఒకవేళ వ్యాలిడ్ యూజర్ కాకపోతే మనల్ని అలో చేయకుండా, సైబర్ అటాక్స్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఇస్తాం కదండి, బై దట్ ఇట్ విల్ యాక్సెస్ ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్. ఓకే, మనం కూడా మన ఫోన్కి ప్యాటర్న్ పెట్టుకుని ఉంటాం, పాస్వర్డ్ పెట్టుకున్నాం. అదేంటి అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, దానికోసం మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుందండి. ఇట్ మానిటర్స్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ డిటెక్ట్స్ ఎర్రర్. ఒకవేళ సిస్టంలో ఏదైనా ఎర్రర్ ఉంటే మీకు వెంటనే వార్నింగ్ ఇవ్వడం, దాని గురించి యాక్షన్స్ తీసుకోమని చెప్పడం అనేది చేస్తుంది మన ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్ will have a function related to your networking. The OS provides networking support, allowing computers to connect to the networks and communicate with other devices. ఇప్పుడు మనం చేసేదంతా కూడా అదేనండి. మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తాయంటే నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. సో దట్ మనం అదర్ డివైజెస్ ఏవైతే నెట్వర్క్లో ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకొని డేటాని షేర్ చేసుకోవడానికి అలో చేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఎ ఎసెన్స్ లేదా ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మిగిలిన సాఫ్ట్వేర్స్ అన్నీ రన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్. అదే మనం ఇక్కడ రాసామండి. ఇట్ ఈస్ అన్ ఎసెన్స్, ద ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్ అపాన్ విచ్ ఆల్ అదర్ సాఫ్ట్వేర్ రన్స్. మిగిలిన అన్ని సాఫ్ట్వేర్ ఏడ రన్ అవుతాయి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. మేనేజింగ్ కంప్యూటర్ రిసోర్సెస్, ప్రొవైడింగ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంటరాక్టింగ్ విత్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇదంతా కూడా మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక నేను ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఫైనలైజ్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మొబైల్లో చూస్తున్నాం కాబట్టి దీన్ని మీ ఆండ్రాయిడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. అక్కడ మనం వేరే ఆపరేషన్స్ ఏం చేయగలుగుతాం, వేరే అప్లికేషన్స్ ఏం యూజ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, లేదా టెంపుల్ రన్ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండి విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ టు ద ఆండ్రాయిడ్. అలాగే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయితేనే మనం వేరే సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకొని వాడగలుగుతాం. అట్లా మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది మిగిలిన అన్ని సాఫ్ట్వేర్స్ని పనిచేయడానికి. ఐ హోప్ ఫంక్షన్స్ అన్నీ కూడా క్లియర్ అనుకుంటున్నానండి. రైట్, ఇక్కడ నేను 5 ఫంక్షన్స్ మాత్రమే మెన్షన్ చేశాను. మీకు వస్తే ఇది లాంగ్ క్వశ్చన్కి వస్తుందండి. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్కి అంటే మీరు జనరల్గా చూసేవి విండోస్ 10, విండోస్ 11, విండోస్ 8, విండోస్ 7 అండ్ యూనిక్స్, లైనెక్స్ అండ్ ఆండ్రాయిడ్, iOS. ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. మీరు ఏమైనా రాయొచ్చు. ఓకే, ఐ హోప్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ అందరికీ క్లియర్ అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకేమైనా వీడియోస్ మిస్ అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో దట్ మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎగ్జామ్కి అన్ని టాపిక్స్ కూడా పనికొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కొత్త యూజర్ అయినట్లయితే. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.